దావీదు చెప్తున్నాడు ఆయన జీవితంలో కూడా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ఆ భయములు కలిగినప్పుడు ఏం చేశాడట? ప్రభువు దగ్గర మనవి చేశాడు, విచారణ చేశాడు. భయపడిపోయి బ్రతకటం ఎందుకు అనేటువంటి నిరాశలకు ఎవరితో షేర్ చేయరు. కొంతమంది వారి హృదయాలు పంచుకో. భయపడేటువంటి వారితో మనల్ని ధైర్యపరిచి సిలువకు దగ్గరగా తీసుకెళ్లే వాళ్ళతో షేర్ చేయాలి. ఏం ఫియరు? మొట్టమొదట ఏడం ఏం చేశాడు? ఎవరితో మంచి సహవాసం చేసి ఎవరో దాక్కున్నాడు. ఆదామా ఎక్కడున్నావు? నా దగ్గరికి వచ్చేవాడివి. పిల్లలు చిన్నప్పుడు బాగుంటారు, టీనేజర్లు కూడా బాగుంటారు. తర్వాత తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆదామా నా కుమారుడు ఎక్కడున్నాను అనే పరిస్థితి వస్తుంది. రోజుల్లో లోకం చెడిపోయినటువంటి లోకంలో ఉండి బైబిల్ చదవక, ప్రార్థన చేయక, తల్లిదండ్రుల మాట వెనక నాశనం వాళ్ళకి వచ్చే వరకు, నష్టపోయే వరకు, నరకపాతులు అయ్యే వరకు తల్లిదండ్రుల మాట విననేటువంటి వారు ఉన్నారు. కానీ బయట వాళ్ళు పాడైపోయిన పర్లేదు కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో చర్చికి వచ్చినటువంటి వారు బైబిల్ చదవకుండా ఫాలో అవ్వకుండా ఉన్నట్లయితే ఎక్కడున్నావు? నేను భయపెట్టి దాక్కున్నా. ఫోబియా. ఎవరి నాటి నేను తినకూడదని చెప్పిన పడుతున్నావా? నేను చూడొద్దన్నవి చూచావా? నేను చేయొద్దని చేసావా? ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ కూడా? వీళ్ళ పాపం హృదయంలో దాచినప్పుడు భయం మనలో ఉంటుంది. ఆదాము దేవుని యొక్క నిబంధన మీరినట్లుగా గ్రంథంలో చూస్తాం. వీళ్ళ క్రిస్టియన్ లైఫ్ నిబంధనతో కూడినది. దేవా నీకు లోబడుతున్నా. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అనుకున్నప్పుడు నాలుగు కాళ్ళ వరకు కాపాడు, నాతో కూడా ఉండు, నీ చిత్తం చేస్తా, నీ సేవకులు మాట వింటా, నీ వాక్య ప్రకారం అంటానికి నేను ప్రయాసపడతాను. దేవుని కృపను బట్టి ఎంతో అడుగున్నాను. అబద్ధమైన వారిని కూడా ఎవరు కూడా వేడవడు. అబండింగ్ ఫర్గివ్నెస్, పాపం విస్తరించిన చూడ కృపాపరితమగా యేసు యొక్క ప్రేమ క్షణించేటువంటి ప్రేమ. సిలువ దగ్గరికి ఆయన రక్తముతో గో విత్ బోల్డ్నెస్ ఇన్ యువర్ హార్ట్.